ఇస్లామియా ముస్లిం ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 14-15 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్కే గ్రౌండ్స్ లో జరగనున్న రాష్ట్ర వ్యాప్త ఇస్లామిక్ మహాసభలను అందరూ విజయవంతం చేయాలని ధార్మిక పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. సభల ఏర్పాట్లో భాగంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లను ధార్మిక పరిషత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ బాజీ పర్యవేక్షించారు. కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని పెంపొందించేలా ఈ ధార్మిక సభ ఉంటుందని ముస్లిం ధార్మిక పరిషత్ సభ్యులు తెలిపారు. అన్ని మతాలు సమానమనే నినాదంతో తమ మతాన్ని ప్రేమిస్తూ పరమతాలను గౌరవించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 2 రోజుల పాటు ఎంతో ఘనంగా జరగనున్న ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతారని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతున్నారు తెలుగుదేశం ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు షేక్ బార్చి. ధార్మిక పరిషత్ ముస్లిం నాయకులతో మా ప్రతినిధి శివప్రసాద్ సభా ప్రాంగణం నుంచి ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం NH-16 నేషనల్ హైవే నెంబర్ 16లోని ఎన్కే గ్రౌండ్స్ లో ఉన్నాం. అయితే ఇక్కడ రేపటి రోజున ఇస్లామియా ఇజ్తిమా అంటే ధార్మిక సభ జరగనుంది. ఇది గతంలో కడప జిల్లాలో బాగా సక్సెస్ అయిన సభ. అయితే తాడేపల్లిగూడెంలో ఈ పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ముస్లిమ్స్ ఈ సభకి హాజరు కానున్నారు. అయితే ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ సభ నిర్వాహకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాజీ గారు చెప్పండి, అసలు ఈ సభ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఫిబ్రవరి 14-15 తారీఖున ఇస్లామియా ధార్మిక మహాసభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత సన్మార్గం వైపు మరలడానికి, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జమాతి సాతీలు ఎవరైతే ఉన్నారో ఈ ధార్మిక సభలను ఏర్పాటు చేసి మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నటువంటి యువతను, మరి మార్గభ్రష్టులు అవుతున్నటువంటి సన్మార్గం వైపు పిలవడానికి ఈ యొక్క ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా అనేక మంది సన్మార్గం వైపు రావాలని, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఎంచుకుని ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేయడానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలల బాబ్జీ గారు వీరందరి సహకారంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చెప్పండి, అసలు ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? గతంలో ఇలాంటి సభలు జరిగాయా లేదా ఇదే ఫస్ట్ టైం? ఇస్లామియా సభలు చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులందరూ సద్వినియోగం చేసుకొని ఇస్లామియా పద్ధతిలో మన ఆచరణ వ్యవహారాలు సరిగా జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభకి చాలా మంది ప్రముఖులు ఇతర దేశాల వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి తగిన సదుపాయాలు చూసుకుంటూ మా తాడేపల్లిగూడెంలో మంచి పేరు తీసుకురావాలని ఈ ఇస్లామియా సభ అవకాశంగా ఏర్పడుతుందని భావిస్తున్నాం. అసలు అయితే సాధారణంగా తాడేపల్లిగూడెంలో ఈ తరహా సభ ఎంత ఘనంగా జరిగినట్టు ఎప్పుడూ లేదు. అయితే దీన్ని నిర్వాహకులు ఎవరు, అసలు దీనికి సంబంధించి హాజరయ్యే అవకాశం? అది వరకు ఎప్పుడు ఇది జరగలేదండి. ఇది కడప జిల్లాలో ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ విజయవాడ, కడప జిల్లాలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు జరగలేదు కాబట్టి ఒక తబ్లీగ్ సూరా జమాత్ ఆధ్వర్యంలో ఈ రోజున మన ఆంధ్రాలో పెట్టాలని నిర్ణయించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యువత పాడవకుండా ఒక ఇస్లామిక ధర్మాన్ని కాకుండా ముస్లిం సోదరులు వేరే మార్గంలో వెళ్లకుండా వాళ్ళందరినీ దగ్గరికి చేర్చి ఇస్లాం పద్ధతిలో నడవాలి. యువత కూడా ఈ రోజున ధార్మిక కార్యక్రమంలో లేకుండా పోయిందండి. యువత కూడా చాలా నమాజులు రాకపోవడం ఇది లేకుండా కాదు. దీనికి ఉద్దేశం ఏంటంటే ఒక ముస్లిం యువకులకి ఒక నియత్తిని చెప్పి ఒక ప్రజలు ముస్లిం అందరూ కూడా ఒక ఇస్లాం పద్ధతిలో జీవనం సాగించాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒక ధర్మాన్ని పాటించాలని చెప్పడం ఒక ఉద్దేశం. మీరు చెప్పండి, అయితే యువత సన్మార్గంలో నడిపేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ సభ జరగనుందా? అతిథులందరూ కూడా ముస్లింలే హాజరవుతారు, ఇతర మతాలకు సంబంధించిన వారు హాజరవుతారు? ముందల ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడు తాడేపల్లిగూడెం హిస్టరీలో ఇంతవరకు ఇంత పెద్ద ధార్మిక సభ ఇప్పుడు జరగలేదు. ఇది కుల మతాలకు అతీతంగా జరుగుతున్న సభ. ఇందులో మా ఇస్లాం ధర్మంలో ఏంటంటే అందరూ ఒక్కటే ధర్మము. దాన్ని బట్టి అందరినీ కొంతమంది వేరే మార్గాల్లో ఇదవుతుంటే, వేరే మార్గాలు అంటే చెడు వ్యసనాలు, వాళ్ళని స్టడీ చేసి మనందరి భగవంతుడు ఒకటే, మనందరి నీతి ఒకటే, మన సన్మార్గంలో నడవాలి. సన్మార్గంలో నడిగి మన తల్లిదండ్రులను, పెద్దవాళ్ళని, చెల్లని ఎలా గౌరవించాలి, ఇతర మతస్థులను ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా ఆహ్వానించాలి. ఇక్కడ మనం తాడేపల్లిగూడెంలోనే
మన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారు, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ గారు, మరి రెవెన్యూ శాఖ వారు, మరి ఎమ్మెల్యే గారు చాలా సహకారాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కానీ వలవల్ బాబ్జీ గారు కానీ తాడేపల్లిగూడెంలో ముస్లింలతో చాలా అనుబంధం ఉన్నది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే కింది స్థాయి నుంచి పైనుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు అంటే ఏంది అని ఆ గౌరవంతో మేము చెప్పిన అమ్మటే వాళ్ళు అధికారులతో మాట్లాడి ఇంత పెద్ద సభకు అనుమతి వచ్చేటట్టు చాలా సహకరించారు. వాళ్ళిద్దరికి చెప్పిన మా ముస్లింల తరఫున ముస్లిం అన్ఫియా మస్జిద్ కానివ్వండి, బస్టాండ్ ఆలేజ్ మస్జిద్ కానీ, ఈ మసీదు అని వాళ్ళ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుతున్నాం. అది ఇక్కడ ముస్లిం పెద్దలు చెబుతున్నమాట. యువతను సన్మార్గంలో నడిపించేందుకు కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఇజ్తియా సభను ఏదైతే ఉందో దీన్ని అందరూ విజయవంతం చేయాలని, తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలోనే తొలిసారిగా ఇంత పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.